హాయ్ అండి. ఈరోజు మా మేడం ఎగ్ పఫ్ చేశారు. అది ఏ రకంగా చేశారని చూపిస్తాను. ఎందుకంటే ఎగ్ పఫ్ కాబట్టి మనం బయటని కొనుక్కొని తినడమే. నేను ఎప్పుడైతే ఇంట్లో తినలేదు, నేనైతే తినలేదు, అందుకే పెడుతున్నాను చూడండి. ఫస్ట్ అయితే కొంచెం కళాయిలోను ఆయిల్ వేసారు. ఆయిల్లో ఆవాలు వేసి దాని తర్వాత ఉల్లిపాయ వేసారు. దాని తర్వాత అది కొంచెం వేపిన తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, మళ్ళీ అందులోని గరం మసాలా వేసి ఆ పేస్ట్ రకంగా చేశారు. చూసారు కదా, రెండు గుడ్లు 4 పఫ్స్ రావడానికి అది ఉడకబెట్టి పెట్టారు. ఆ బౌల్ కూడా ఆ బౌల్లోని ఇప్పుడు మనం చేస్తున్నాము. చూసారు కదా, ఈ పరోటా కనబడుతుంది కదా, ఈ కవర్లో ఉన్న పరోటానే అగోండి చూసారు కదా, రౌండ్గా ఉన్న షేప్ పరోటాని ఆ 4 పలకలుగా చేసి అందులోని ఇప్పుడు ఆ మసాలా రెడీ చేశారు కదా, ఆ మసాలాని ఇందులో పెడుతున్నారు. ఇందులో పెట్టిన తర్వాత అది చూసారు కదా, ఆ మసాలా కూడా కొంచెమే చేశారు. జస్ట్ ట్రై చేస్తున్నాము, అందుకే చేసే కొంచెం అయ్యింది అది. అది కూడా చూసారు కదా, అది 4 పఫ్స్కి వచ్చినట్టు సరిపెడుతున్నారు మేడం. చూసారు కదా, అందులోని గుడ్డని తిరగేస్తారు. తిరగేసి 4 చుట్లు ఇలాగ మడత పెట్టారు. ఈ రకంగా మడత పెట్టి చూసారు కదా, ఆ 4 పఫ్స్కి ఒక గుడ్డుని బౌల్లోని చెదగొట్టి, గుడ్లో ఏమీ లేదు, మామూలు గుడ్డులోని మాత్రమే అది చెదగొట్టి ఆ బ్రష్ తోటి దాని పైన రాయాలంట. ఎందుకంటే పప్స్ బ్రౌన్ కలర్లో అవుతుందంట. చూసారు కదా, ఆ బౌల్లోనైతే ఏమీ వేయలేదు, ఉత్తు ఒక కిందన ఒక కళాయి, దాంట్లో కళాయి మాదిరిగా పెట్టారు కదా, దాంట్లో ఒక గిన్నె పెట్టారు. ఆ గిన్నె మీద ఈ ప్లేట్ పప్స్ ప్లేట్ పెట్టి ఇవ్వండి ప్యాకప్ చేస్తాం. ఇంకోండి ఈ రకంగా బ్రౌన్ కలర్లా వస్తుంది. అది కూడా చాలా టైం పడుతుంది. అది చూసారు కదా, ఆ రకంగా రావాలి. గడిగడికి మనం ఓపెన్ చేస్తూ చూస్తూనే ఉన్నాం మేము, ఏ రకంగా వచ్చింది ఏ రకంగా వచ్చిందని. మేడం కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం అని అన్నారు. అందుకే చూసారు కదా, సిమ్లో పెట్టాం. మినిమం సిమ్లో పెడితే గంట పైగా పడుతుందంటే ఇది మనకు అవ్వడానికి. చూసారు కదా, మనం అలా ట్రై చేస్తూనే ఉన్నాం. ఆ మాదిరిగా అయ్యింది. చూసారు కదా, ఇప్పుడు చూసారు కదా పఫ్స్ రెడీ అయింది. ఏ మాదిరిగా రెడీ అయింది చూసారు కదా, మన షాప్లో కొన్ని పఫ్స్ మాదిరిగా ఉన్నాయి కదా, నాకైతే భలే నచ్చాయి. చాలా సరదా అనిపించింది అవి చూసిన తర్వాత. చూసారు కదా, ఇంకా తింటే ఇంకా మరి ఎలాగుంటుంది అనేది మనం టేస్ట్ చూద్దాము. చూసిన తర్వాత మేడంకి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు స్పెషల్గా చెప్తున్నాను. ఎందుకంటే సింగపూర్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మనకి మేడం చాలా హెల్ప్ చేస్తారు. చూసారు కదా, హిమ్మీ హిమ్మీ పఫ్స్. ఓకేనండి, బాయ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మీకు కూడా అంత మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. మంచి జరుగుతుంది, మళ్ళీ కష్టపడే వాళ్ళకి అంతా మంచి జరుగుతుందండి. బాయ్. తినలేదు, ఇదే ఫస్ట్ టైం. మనం ఇలాంటి ఎగ్ పఫ్స్లు అవి అయితే మాత్రం షాప్లో కొనేసుకుంటాము.